ఇంటికి వచ్చేసాం. దేవయాని, ఈరోజు ప్రేమాటలో ఆడి ఆడి ఇద్దరం బాగా అలిసిపోయాం కదా. ఇక నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో. కళ్ళు మూసుకో. రేపు పొద్దుటే త్వరగా వస్తాను. మళ్ళీ ప్రేమలోకానికి వెళ్ళి ప్రేమాటలో ఆడుకుందాం. కళ్ళు మూసుకో. నా దేవయానికి ఒక్క చీమ కూడా కొట్టకుండా చూసుకోవాలి తెలుసా? ఏమిట్రా, మన గుర్రాల శాలలో పనిచేస్తున్న సేవకుడి కూతురు ఆ దేవయానిని నువ్వు ప్రేమిస్తున్నావా? అవునమ్మా, దేవయాని నేను ప్రేమిస్తున్నానంటే నేనెంతో అదృష్టం ఉంటుంది కదమ్మా. ఏమిటి దీపేంద్ర, ఏమిటి నువ్వు మాట్లాడేది? వాళ్ళంతా మామూలు జనం, మనది రాజవంశం. మనలో ప్రవహించే రక్తం వేరు, వాళ్ళలో ప్రవహించే రక్తం వేరు. వాళ్ళది మనది ఒక రక్తం కాదురా. అదేమిటమ్మా, మన రక్తం వేరు వాళ్ళ రక్తం వేరునా? అవును బాబు, అవును. వాళ్ళ రక్తం మన రక్తం ఒకటవడం సాధ్యం కాదు. అమ్మా అమ్మా అమ్మా, ఇది చూడమ్మా, ఇది కూడా ఎర్రగానే ఉందమ్మా. నీకెవరో అబద్ధం చెప్పుకుంటారు. మన వంశంలో ఉంది ఎర్ర రక్తం అమ్మా. చూడు చూడు, కరెక్ట్ గా చూడు. ఆ దేవ్యానది ఎర్ర రక్తమే, నాది ఎర్ర రక్తమే. అమ్మా, నీకు విషయం తెలుసా? కామెల రోగికి ప్రపంచం అంతా పచ్చగా కనిపిస్తుందంట. అలాగే నీకు ఏమైనా అయిందేమో. డాక్టర్ చూపించుకో, డాక్టర్ చూపించుకో, డాక్టర్ చూపించుకో. వస్తాను. చూడండి చూడండి, మన ఆభరణాలు చీరలు ఎవరికో ఇవ్వడానికి తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఇంకెవరికి? దానికే. ఎంత గొప్పదమ్మా ఈ ప్రేమ, ఎంత గొప్పదమ్మా ఈ ప్రేమ, ధన్యమైనదమ్మా నా జన్మ. చిలకమ్మ, సిరిబొమ్మ, పలుకమ్మ మనసారా, నీ మనసే నాదని, నా మనసంతా నువ్వేనని. దివి నుండి దిగి వచ్చిన దేవయాని, నా దేవయాని, నీ ప్రేమ నాదమ్మా. జాబిలి చెల్లమ్మ, జాజిపోల కొమ్మ, గొప్పదమ్మ గుమ్మ నా ప్రేమ. చీరనై పుట్టిన నిన్ను చుట్టుకుందునే, బలపు మలుపు చాటులో, లేత నడుము అంచులో, ఆంపు సంపుల్లో సుఖమంతా పొందుదునే, మనసున్న వాడమ్మా. నిన్ను పుట్టించిన బ్రహ్మ, అధర సుధల పరిమళాల అమృతవాణి, ఓ దేవయాని. అణువణువు నీ అణువణువు నాకు పంచవమ్మ, కొండపల్లి బొమ్మ, గొప్పదమ్మ గుమ్మ నా జన్మ.
హృదయమందు మెండుగా నిన్ను నింపుకుంటినే పూలమాల వేసి నీ పూజ చేసుకుంటినే నా ప్రాణం నీదమ్మా నీ సర్వం నాదమ్మా నేను చూసిన తొలి క్షణమే నన్ను మరచినానమ్మా నీ సరసన నేనుంటే పండుగమ్మ నాకు పండుగమ్మ బలచితినే కొలిచితినే మనసు పంచవమ్మ మనసెరిగిన బొమ్మ ఎంత గొప్పదమ్మా ఈ ప్రేమ ఎంత గొప్పదమ్మా ఈ ప్రేమ ఎంత గొప్పదమ్మా ఈ ప్రేమ ఈ ప్రేమ మమ్మీ డాడీ నన్ను ఎందుకో అర్జెంట్గా రమ్మన్నారట? కన్న కొడుకు సంతోషం కంటే మాకు కావాల్సింది ఇంకేముంటుంది బాబు? నీకు పెళ్లి నిశ్చయించాం. నాకా? అవును. మన సంప్రదాయ ప్రకారం రాజ లాంఛనాలతో నువ్వు కోరుకున్న దేవయానితోనే నీ పెళ్లి జరిపించాలని నిశ్చయించాం. థ్యాంక్ యూ మమ్మీ. థ్యాంక్ యూ డాడీ. నాకు నీకు పెళ్ళి ఆదివారం, అందరికి డిన్నరు సోమవారం, పెళ్ళోళ్ళ భోజనం మంగళవారం, కాశీ యాత్ర బుధవారం, రామేశ్వరమే గురువారం, నిశ్చితార్థం శుక్రవారం, మొదటి రాత్రి శనివారం, మొదటి రాత్రి శనివారం, యువరాజుల వారు గొప్ప గొప్ప మహా గొప్ప జాతకులు. అలాంటి గొప్ప కాదు, తన పలుకు గొప్పది, తన మాట గొప్పది, తన మనసు కూడా అంతకన్నా గొప్పది కనుకే కదా నేను ప్రేమించాను. మా జాతకంలో అన్ని సక్రమంగా ఉన్నాయా? అన్ని సక్రమంగా ఉన్నాయి. వారం, తిథి, గడియలు, ముహూర్తం, చంద్రబలం, తారాబలం అన్ని దివ్యంగా కుదిరాయి. అద్భుతంగా ఉన్నాయి యువరాజా. కానీ వాట్? కానివ్వండి. నా నోడుతో ఎలా చెప్పను మహాప్రభు? అలాగే చెప్పి చావండి. దేవగారి జాతకంలో ఒక పెద్ద గండ ఉంది ప్రభు. ఏమన్నారు? పెళ్లి గారి జరిగితే 2 తలలు లేచిపోతాయి ప్రభు. 2 తలలా? మేము యుద్ధానికి వెళితే 1000 తలలు తెగిపడతాయి. మాది రాజవంశం. మా పెళ్లైతే 2 తలలేమిటి, 10 తలలు లేచినా పర్వాలేదు. అవి వేరే వాళ్ళ తలలు కాదు మహాప్రభు. ఈ దేశ మహారాజులు వీరేంద్ర గారిది, మహారాణి ఐశ్వర్య గారిది. ఏమంటున్నారు మీరు? ఇది నేను అనలేదు, ఈ జాతకం అంటోంది. పెళ్ళైతే మరణం తప్పదు. అంతా సక్రమంగా పరిశీలించిన మీదటే చెబుతున్నాను. మీకు దేవయానికి పెళ్లి జరుగుతుంది, కానీ అది మీ తల్లిదండ్రుల సమాధి పైన మాత్రమే. దేవయాని, దేవయాని, దేవయాని. ఏమిటి యువరాజా, నీ వేదనకు కారణం ఏమిటి? మావయ్య, ఇంతవరకు ప్రేమికులకు మనుషులు మాత్రం అడ్డం వస్తారనుకున్నాను. ఇప్పుడు ఆ దుష్ట దేవతలు కూడా అడ్డం వస్తున్నాయి. అందుకు ఏం చేయాలనుకుంటున్నారు యువరాజా? మా ఇద్దరికి పెళ్లి జరిగితే మా తల్లిదండ్రులు చనిపోతారట, అలాగని జాతకంలో ఉందట. నేనేం చేయాలి, ఏం చేయాలి? నేను ఇవి వదిలి బతకలేను. తను లేకుండా నేను ఉండలేను. తను కూడా అంతే.
మా అమ్మ నాన్న చనిపోయాక వాళ్ళిద్దరూ లేకుండా మేము పెళ్లి చేసుకుంటే మాత్రం ప్రయోజనం చెప్పండి. మన ఇద్దరం దేశం వదిలి వెళ్ళిపోదాం. ఆ స్వర్గలోకానికి వెళ్ళి పెళ్లి చేసుకుందాం. అక్కడ పురోహితుడు, జాతకాలు, శాస్త్రాలు ఇవేమి ఉండవు. పద 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 పద. వెళ్ళిపోదాం. నాకు ఒకగానొక కూతురు, దాన్ని విడిచిపెట్టండి, దయచేసి విడిచిపెట్టండి. అంటే నన్ను ఒక్కడే చావమంటావా? మూర్ఖుడా, రాజద్రోహి. నేను దేవయాన్ని పెళ్లి చేసుకుంటాను. మేమిద్దరం స్వర్గంలో పెళ్లి చేసుకుంటాం. కమాన్, మమ్మల్ని ఆశీర్వదించు. మనం మా అమ్మ నాన్న ఆశీర్వాదం తీసుకుని స్వర్గంలోకానికి వెళ్ళిపోదాం. పద. యువరాజా వద్దు, ఏయ్! నా కూతురు తీసుకెళ్ళద్దు. యువరాజా, అయ్యో యువరాజా, 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 నా మాట వినండి. ఇదిగో మీరు చేసిన సహాయానికి మేమిచ్చే కానుక. ఇంత గొప్ప పని చేస్తే ఇదేనా మహారాజా? ఇంత కాక ఇంకెంత ఇస్తారు? ఒక చిన్న అబద్ధానికి ఇది చాలదా? ఈ ఒక అబద్ధం ఈ రాజమహల్ మాన మర్యాదల్ని, సింహాసన విలువల్ని రక్షించిందన్న విషయం మీరు మర్చిపోకూడదు. మీరున్నది దేనికి? అవసరమైనప్పుడు అబద్ధం చెప్పైనా మా రాస మర్యాదను కాపాడడానికే కదా. ఆ దేవయాని మన రాజ్యంలో ఉండడానికి వీల్లేదు. దేశ బహిష్కరణ చేయండి. దీపేంద్రను పిచ్చివాణ్ణి చేసి ఆడించాను, దేవయాన్ని దేశ బహిష్కరణ చేసి అప్పుడు ఆనందిస్తాను. దీపేంద్ర వస్తున్నారు, దేవాలయానికి వస్తున్నారు. శాస్త్రి గారు, ఈ జాతకంలో రాసిందని చెప్పినంత నిజమేనా? నిజం. ఈ జాతకం ప్రకారం నాకు దేవయానికి పెళ్లితే మా అమ్మ నాన్న చనిపోతారు కదా. అవును అవును. మా ఇద్దరికి పెళ్లి కాకుంటే మా అమ్మ నాన్న చనిపోరు. లేదు లేదు. ఏయ్! మా ఇద్దరి పెళ్లి ఇంకా కాలేదు. మా తండ్రి చనిపోయారు. నువ్వు చెప్పినంత అబద్ధం కదా. ఇందులో నా తప్పలేదు, మహారాణి గారు చెప్పని చెప్పారు అంతే. చెప్పాను, నువ్వు బాగుపడతావని చెప్పాను. నన్నేం చెయ్యొద్దు, నన్నేం చెయ్యొద్దు. యువరాజా వద్దు, వద్దు. దేవయాని, మనిద్దరి పెళ్లి ఇదే అంతఃపురంలో, ఇదే బంధువర్గాల మధ్య మంగళ వాయిద్యాలతో, రాజలాంఛనాలతో, ఊరేగింపులతో వైభవంగా ఆడంబరంగా జరుగుతుందని ఆశించాను దేవయాని. వీళ్ళంతా ప్రేమ కష్టం తెలియని ప్రేతాత్మలు. ఈ ప్రేతాత్మల వల్ల, ఈ హత్యల వల్ల ఈ కోట రక్తసిక్తమైంది. ఇక్కడ మనం ఉండకూడదు. తక్షణం వేరే చోటికి వెళ్ళి మరిద్దరు పెళ్లి చేసుకోవాలి. అక్కడికి వెళ్ళి పెళ్లి చేసుకుందాం. నేను నిన్ను షూట్ చేయను, నువ్వేం భయపడకు. ఫస్ట్ నేను షూట్ చేసుకుంటాను, అక్కడ ఉంటాను, నువ్వు తర్వాత షూట్ చేసుకుని వచ్చేస్తావు కదా. దేవ్యాని వస్తావు కదా. దేవ్యాని